వైఎస్ఆర్ గారి మరణం. ఆ టైంలో నేను స్కూల్లో ఉన్నాను. నాకు గుర్తుంది, ఆ న్యూస్ తెలియగానే మా మదర్ ఏడ్చారు. దో షీస్ నాట్ పొలిటికల్లీ కనెక్టెడ్, తను పెద్ద మనిషి, సీఎం, పాపం ఎంత కష్టపడ్డాడు అన్న ఆ ఉద్దేశంలో. కావాలంటండి నేనే ఇచ్చేసాను సార్ అసలు ఒంటోల్ అరుణ్ కుమార్ గారిది అనుకుంటే ఒక వీడియో చూసాను మనం రీసెంట్ గా. దాంట్లో హీ మెన్షన్స్, అంటే ఒక పబ్లిక్ మీటింగ్ లో అంటారనమాట, ఆయన చనిపోయిన 2 days కు 3 days కు సబ్జెక్ట్ టు కరెక్షన్ వినాయక నిమజ్జనం ఉంది. ప్రపంచంలో ఏ లీడర్ కి దక్కని ఘనత ఆయనకి దక్కింది. ప్రతి వినాయకుడు, జనరల్ గా హైదరాబాద్ లో వినాయకుల నిమజ్జనం అంటే ఫుల్ ధూమ్ ధామ్, బాజా భజంత్రీలు, డప్పులు ఇట్లా ఉంటది. కానీ ఆ రోజు మాత్రం ఓ డప్పు సపోర్ట్ లేకుండా, బాజా భజంత్రీలు లేకుండా ప్రతి వినాయకుడి పక్కన వైఎస్ఆర్ గారి ఫోటోతో వెళ్ళింది నిమజ్జనానికి. అలాంటి ఘనత ఏ లీడర్ కి దక్కు ఉండదు అని అంటారు అనమాట. చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. ఆగిపోయేనా త్యాగం కదా.